ఈ దేవాలయాన్ని ఆనాటి పెద్దలు అనేక మంది పేరు పేరున వారందరికీ కూడా ఎవరైతే ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ దేవాలయం 40 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. అటు ప్రభుత్వ సహకారంతో, దాతలు, భక్తులు, కార్యవర్గ కమిటీ సహకారంతో కూడా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఆనాటి పెద్దలు మరి హరిహరులకి తేడా లేదు అనేటువంటి ఉద్దేశంతోనే శ్రీ శివరామ క్షేత్రము, శివుడు రాముడు ఇద్దరు పేరు మీద క్షేత్రాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాముడికి అదేవిధంగా సమానంగా శివుడికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మరి ఈ దేవాలయాన్ని ఇందాక మీరు విన్నారు, భక్తులు చెప్పారు, మరి అనేక రకాలుగా అంటే దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. సాంకేతిక సహకారాన్ని ఉపయోగించి 48 రోజుల పాటు నిర్విఘ్నంగా బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మరి దేవాలయాన్ని 5 అడుగుల జాకీ సహాయంతో మరి పైకి ఎత్తడం, తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరి ఈ దేవాలయంలో మరి శివ పంచాయతనం నుంచి వాసవి అమ్మవారి దేవాలయం, అదేవిధంగా నవగ్రహ మండపం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు, లక్ష్మీ గణపతి, అలాగే కాశీ అన్నపూర్ణ సమేత మరకత విశ్వేశ్వర స్వామి, మరి వీటితో పాటుగా ప్రధాన దేవాలయ స్వామి ప్రధాన మూర్తులు శ్రీ కోదండ రామస్వామి గారు వేంచేసి ఉన్నారు ఇక్కడ. మరి ఈ దేవాలయంలో ప్రతి నిత్యము మరి నిత్యార్చనతో పాటుగా మా ప్రధాన అర్చకులు శ్రీ జొన్నవిత్ర విశ్వనాథ శాస్త్రి గారి సహకారంతో, అనేక మంది దాతల సహకారంతో ఇక్కడ మరి నిత్యం అనుష్ఠాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్య అనుష్ఠాన ఫలితమే ఈ రోజున దేవాలయం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోశాల. ఇక్కడ ఈ భవానీపురం ప్రాంతంలో ఇంత విస్తీర్ణంలో ఉన్నటువంటి మరి ఏ క్షేత్రము లేదు. ఈ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ 110 ఎకరాలండి. 110 ఎకరాలకి ఏకైక హిందూ దేవాలయం